ఇరాన్ అణు కార్యక్రమాలు ఆ దేశ మొండి వైఖరిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ఇరాన్ ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన హర్ముజ్ జలసంధిని వెంటనే దిగ్బంధం చేయాలని యుఎస్ నావికా దళానికి సంచలన ఆదేశాలు జారీ చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తూ ఇరాన్కు టోల్ చెల్లిస్తున్న నౌకలను అడ్డుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. తద్వారా ఆ దేశానికి అందుతున్న ప్రధాన ఆర్థిక వనరులను పూర్తిగా అణిచివేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చలు విఫలం కావడానికి ఇరాన్ అనుసరించిన ద్వంద్వ నీతే కారణమని ఆయన మండిపడ్డారు. ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఉద్దేశపూర్వకంగానే మాట తప్పిందని ఆరోపించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించలేదని ట్రంప్ ఈ సందర్భంగా గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లో అణుశక్తి ఉండటాన్ని తాము ఏమాత్రం అంగీకరించబోమన్నారు. ఇరాన్ మొండితనం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంగా దక్షిణాసియా రాజకీయాలపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన భయంకరమైన యుద్ధాన్ని తాను నివారించానని, తద్వారా సుమారు 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడాలని గుర్తు చేశారు. ఇందుకోసం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించారు. మొత్తానికి ట్రంప్ హెచ్చరికలతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి.